అందరికీ నమస్తే మాస్టర్. ముందుగా వెంకటేశ్వర స్వామికి ఒకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానాన్ని అందించిన గురువులకు ఆత్మ ప్రణామాలు, నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. ఈ యొక్క జ్ఞానాన్ని అందించిన వంశీ కిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. నాకు కళల ద్వారా ముందుకు నడిపించిన ప్రశాంత మేడంకి, మానస మేడం గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం ధ్యాన వెంకటేశ్వరం అనే కార్యక్రమం నుంచి సార్ అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. తిరుమలలో మనకు తెలియకుండా, అంటే ప్రధాన విగ్రహం కాకుండా ఇంకా 4 విగ్రహాలు ఉన్నాయని సారు తెలియజేశారు. ఇది వినేంత వరకు నాకు కూడా తెలియదు. వాటన్నిటి గురించి తెలుసుకుందాము. ఆ విగ్రహాలు వచ్చి ఎవరు ఉగ్ర శ్రీనివాసుడు, ఎవరు భోగ శ్రీనివాసుడు, ఎవరు కొలువు శ్రీనివాసుడు, వీళ్ళ గురించి సారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించున్నారు. వీటికి ముందు కొంచెం ఆ యొక్క తిరుమల గురించి తెలుసుకుందాం. అసలు తిరుమలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి పొందాలి, తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉన్న విగ్రహాల యొక్క ప్రత్యేకత ఏమిటి, వాటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, మనకు ఏదైనా బాధ కలిగితే వెంకటేశ్వర స్వామికి ఎలాగా చెప్పాలి, దాని నుంచి మన చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను మనం ఎలా దాటాలి, వెంకటేశ్వర స్వామి యొక్క మూల విగ్రహం అంటే మూలమూర్తి ఈ భూమి మీదకి ఎలా వచ్చింది, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రదేశం ఎక్కడ ఉంది, అసలు వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు, కంటికి కనబడకుండా అసలు నారాయణుడి యొక్క దివ్యత్వం ఎక్కడ ఉంది, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. అంటే మనం కంటికి కనబడేదే సత్యం అనుకుంటాం. మనకు కంటికి కనబడేదే సత్యం, కనబడేదంతా మాయ. మనం చాలా చెప్తూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్ళు కూడా, అరే ఇదంతా మాయరా, మాయలో ఇరుక్కోబాకండ్రా అంటుంటారు. అలా మనం ఏమనుకుంటాం, ఇదే సత్యము, అంటే ఇదే జీవితం, ఇదే శరీరం, ఇదే కుటుంబం, ఇదే పిల్లలు, ఇంతే పుడతాం చనిపోతాం, ఇది వరకే మనం అనుకుంటాం. కానీ మనకు కంటికి కనబడిన సత్యం ఒకటి ఉందని మనం ఏ రోజు అనుకోం. ఇప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది, ఎప్పుడు ధ్యానానికి రావడం వల్ల తెలుసుకున్నాం అన్నమాట. వీటన్నిటికి ముందు ఎంతో మంది యోగులు, గురువులు పాఠాల ద్వారా అందించున్నారు. అన్నమాచార్యులు కూడా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. నానాటి బతుకు నాటకము కనక కన్నది కైవల్యము, అంటే చూడకుండా చూసినది కైవల్యము. అది ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం, ఆ తిరుమల కొండ గురించి తెలుసుకున్నాం. అక్కడ కొన్ని విశేషాలు జరిగాయి అంట. ఆ వెంకటేశ్వర స్వామిని ఊరేగించేటప్పుడు అక్కడ కొన్ని కాంతులు కూడా కనబడతాయంట. అంటే వీడియోలు తీసేటప్పుడు, ఫోటోలు తీసేటప్పుడు అక్కడ చాలా మందికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుభవాలు కూడా చెప్తారంట, చాలా అద్భుతంగా. మనకు పత్రిసారు కూడా ఈ మధ్య ఒక వీడియో విన్నాను. పత్రిసారు వెంకటేశ్వర స్వామిని అదే మూలమూర్తిని దర్శించుకొని వచ్చి ఒక ఉండి ఉంటుందంట, దాని పక్కన అటు సైడ్ కూర్చొని ధ్యానం చేస్తా ఉంటే వెంకటేశ్వర స్వామి కోయి వాళ్ళ రూపంలో వచ్చి పత్రిసారు పక్కనే కూర్చొని పత్రిసారు గురించి 5 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోయాడంట. పత్రిసారికి ఎలా అర్థమైందంటే ఆయన ఆ స్థాయిలో ఉన్న గురువు కాబట్టి ఆయన తెలుసుకోగలిశాడు. కానీ మనమైతే ఏం చేస్తాం, ఎవరో కోయి వాళ్ళు దొర వచ్చాడు, నా ముందర కూర్చొని వెళ్ళిపోయాడు అనుకుంటాం. ఆ భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఏ రూపంలో మనకు కనబడతాడో తెలియదు. మనం ఆ చైతన్యాన్ని కనెక్ట్ అయి ఉంటే మనకు ఆయన ఎవరో వచ్చింది మనకు అర్థం అవుతుంది అన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జరిగేటువంటి కాలం కాకుండా గతంలో ఆ యొక్క పురాణ కథను తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చాడు ఏంటనే సంగతులు తెలుసుకున్నాం. అసలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆ కొండ 200 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదంట, అది అక్కడ ఏర్పడిందంట. ఎలా అంటే
ఈ భూమిని వరాహ నరసింహస్వామి కాపాడిన తర్వాత ఈ భూమి మీదే కొలువై ఉండాలని అనుకున్నాడంట. వరాహ నరసింహస్వామి ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఆ అవతారం ఎత్తాడు. ఎప్పుడు? భూమాతని ఆ యొక్క ఎవరు హిరణ్యాక్షుడు అని ఆయన భూమిని చుట్టుకొని పాతాళ లోకానికి ఎత్తుకొని వెళ్ళిపోయింటే ఈయన విష్ణుమూర్తి వరాహమూర్తి అవతారం ఎత్తి పోయి ఆ హిరణ్యకశిపుడితో యుద్ధం చేసి ఆయన సంహరించి భూమాతని రక్షిస్తాడు కదా. అప్పుడు భూమి మీద ఉండే అందాలు చూసి ఆయన ఇష్టపడి ఆయన పైనుంచి భూమి మీదకి రావాలని అనుకున్నాడు. అంటే ఎవరు? వరాహ నరసింహస్వామి వరాహ నరసింహస్వామి అనుకున్నాడంట వరాహమూర్తి అవతారంలో చాలించిన తర్వాత. అప్పుడు ఏం చేశాడంటే ఎవరు? వరాహ స్వామి కైలాసంలో ఉన్నటువంటి క్రీడా పర్వతాన్ని అనే ఒకదాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడంట. వచ్చి ఇక్కడ కొద్ది రోజులు నివసించుదాము అని. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి పర్వతం తిరుమల యొక్క కొండ భూమికి సంబంధించింది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన పైతలం నుంచి వచ్చింది. అందుకనే ఈ యొక్క ప్రత్యేకమైన స్థానం ఈ యొక్క తిరుమల కొండకుంది. అందుకే చూడండి ఎన్నిసార్లు పోయినా తనివి తీరదు. మళ్ళీ కొంతమంది నెలకు పోతారు, కొంతమంది సంవత్సరానికి పోతారు. ఎప్పుడు చూసినా జనం ఎందుకు ఉంటారంటే ఆ యొక్క కొండ యొక్క ప్రత్యేకత. ఎందుకంటే అది భూమి మీదకి సంబంధించింది కాదు, పైలోకాలకి సంబంధించింది కాబట్టి అక్కడ అంత ఎనర్జీ అంత శక్తి ఉంటుంది. ఎప్పుడు అక్కడికి పోతే ఒక ఆనందం తన్మయత్వంతో ఉంటారు కాబట్టి ఎప్పుడు అక్కడికి పోవాలి పోవాలి అని అనిపిస్తుంటది ఎవరికైనా కూడా. శ్రీవారు వచ్చేసాడు కాబట్టి శ్రీదేవి అంటే భూదేవి ఇద్దరు వాళ్ళు కూడా ఎవరు శ్రీవారి కోసం భూమి మీదకి వచ్చేసారు. ఏదే తిరుమల కొండ మీదకి వచ్చేసారు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే శ్రీవారి కోసము శ్రీదేవి ఒక తీర్థాన్ని సృష్టించింది, భూదేవి ఒక తీర్థాన్ని సృష్టించింది. ఎవరికి? శ్రీవారి కోసం. శ్రీవారి ఆకలి తీర్చడానికి శ్రీదేవి తీర్థం సృష్టించింది. భూదేవి వచ్చి శ్రీవారి యొక్క అవసరాలు తీర్చడానికి భూదేవి ఒక తీర్థాన్ని సృష్టించారు. ఎవరు? వాళ్ళిద్దరు భూమి మీదకి వచ్చి అదే వరాహస్వామి అంటారు ఆయన శ్రీవారి కోసం ఇలా వాళ్ళు సృష్టించారనమాట. సరే, ఇంకా శ్రీవారు వచ్చేసారు, భూదేవి శ్రీదేవి కూడా వచ్చేసారు. పైన ఉన్న బ్రహ్మాండమైన దేవతలు కూడా భూమి మీదకి ఆ కొండ మీదకి వచ్చేసారు. మనం కూడా అక్కడ కొద్ది రోజులు ఉందామని వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు సృష్టించిన తీర్థం వచ్చి పుష్కరిణి. అంటే ఈ యొక్క తిరుమల కొండ 200 కోట్ల సంవత్సరాల క్రితం నాటి భూమి మీద వెలసింది. ఇక్కడికి వరాహస్వామి ఇలాగా భూమి మీదకి వచ్చాడని మనకు చక్కగా అర్థమైంది. ఇప్పుడు శ్రీనివాసుడు అక్కడ స్వయంభూగా వెలిసాడు. సరే, ఆ కాలం వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలంలో నిషాదుడు అని ఆయన శ్రీనివాసుని సేవించాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఊర్లో ఉన్నాము. ఒకప్పట్లో ఎలా ఉండేవి ఇల్లులు? చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఎంత బాగుండే మిద్దులు మేడలు. ఇప్పుడు ఆ ఇల్లులు కట్టిన ప్లేస్లో కొంతమంది అడవి అంటున్నారు, కొంతమంది పొలాలు అంటున్నారు. అట్లా ఎదుగుతూ మన ఊర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే అక్కడ కూడా ఆయన వచ్చినాడు, ఆ యుగం అయిపోయింది. తర్వాత యుగంలో ఈయన నిషాదుడు వచ్చాడనమాట. ఆయన అక్కడ శ్రీవారిని సేవించుకున్నాడు. సరే, ఆయన యుగం వెళ్ళిపోయింది. వీళ్ళు వస్తూ వెళ్తున్నారు. కానీ శ్రీనివాసుని యొక్క మూల విగ్రహం మాత్రం అక్కడే ఉంది. ఇప్పుడు అది ఆ కాలం దాటింది. తర్వాత ఇప్పుడు ఒక శిలా విగ్రహం ఉంది. ఆ శిలా తోరణంలో ఉండే ప్లేస్లో శంకరాచార్యులు వారు ఆ కొండ మీద కూర్చొని తపస్సు చేశాడంట. తపస్సు చేసినప్పుడు ఆ శిలా తోరణం ఎంత ఎత్తుందో అంత ఎత్తు అడుగులు వెంకటేశ్వర స్వామి నడుచుకుంటూ దర్శనమిచ్చాడంట. అప్పుడు ఏం చేశాడంటే ఎవరు? ఈయన ఆదిశంకరాచార్యులు వారు ఒక ఈయన్ని ఇలా విశ్వకర్మని పిలిపించి శ్రీవారికి 1000 స్తంభాలు దేవాలయాన్ని నిర్మించి ఆయన ఆ యొక్క దేవాలయంలో ఎక్కడైతే ఆయన ఆ యొక్క శిలాతోరణలో ఎంత ఎత్తు అయితే అవపడ్డాడో అంత ఎత్తు విగ్రహం 9 అడుగుల విగ్రహం తయారు చేయించి
ఆ దేవాలయాలను ప్రతిష్ఠించి ఆయన సేవ చేసుకున్నాడు. ఎవరు? ఆదిశంకరాచార్యులు వారు. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు శిలాతోరణం గురించి తెలుసుకున్నాం. ఈ శిలాతోరణాన్ని ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ రాతి నీటి ప్రవాహం ద్వారా అలా ఏర్పడింది అని ఆర్కియాలజిస్ట్ వాళ్ళు చెప్పారంట. సరే, అది కాదు. సార్ ఏమన్నాడంటే ఇది ఒక టైం లైన్ అంటే మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. పైలోకాల నుంచి భూమి మీదకు వచ్చేటప్పుడు ఉన్నటువంటి ద్వారాన్ని టైం లైన్ అంటారు. ఆ ద్వారం గుండా లోకాలు తిరిగి మళ్ళీ మనం భూమి మీదకి వచ్చేస్తుంటాం. అలాంటి టైం లైన్ అన్నమాట అది. సరే, ఈయన కూడా కొంతకాలం ఎవరు ఈ యొక్క ఈ యొక్క ఆదిశంకరాచార్యులు కూడా కొంతకాలం ఆయన్ని సేవించుకొని ఆయన కాలం అయిపోయింది. తర్వాత ద్వాపర యుగం వచ్చింది. అక్కడ కృష్ణ భగవానుడు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ కూడా కొండ మీద మూల విరాట్ విగ్రహం ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ ఆ కాలం అయిపోయినాక మళ్ళీ వస్తాడు కదా. ఆ కాలంలో ద్వాపర యుగంలో వైకాసురుడు అనే ఆయనకి వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి చెప్పాడంట. ఏమంటే ఇక్కడ నేనున్నాను, నన్ను సేవించుకోమని చెప్పడం. అంతే. ఇప్పుడు ఆయన పరిపాలనలో కూడా అదే విధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి ఆయన కూడా మందిరాన్ని కట్టించి ఆయన సేవించుకున్నాడు. ఆయన కాలం అయిన తర్వాత రంగదాసుడు ఆయన వస్తాడు. ఈ రంగదాసుడు గతం మనం చెప్పుకున్నాం కదా, నిషాదుడుగా జన్మ తీసుకున్న ఆయన ఇప్పుడు రంగదాసుడుగా మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఉండే దగ్గర జన్మ తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే వెంకటేశ్వర స్వామికి పుష్పాలంకరణ చేయాలి కదా, అందుకని ఆయన ఒక బావిల్ని తవ్వించాడు. ఆ బావిలో అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, శ్రీదేవి భూదేవి తీర్థాలు. వాటిల్లో ఈయన అదే ప్లేస్లో 2 బావిలు తవ్వించాడు. ఆ బావి పేర్లు ఇప్పుడు ఒకటి బంగారు బావి, 2 పుష్ప బావి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బావిలు అన్నమాట. తిరుమలలో నేనైతే చూడలేదు. మామూలుగా బంగారు బావి, పుష్ప బావి అనేది అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బావిలో నీళ్లు శ్రీవారి సేవకు ఉపయోగించుకుంటుంటారు, వంటలకు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఆ యుగము దాటింది. ఎందుకంటే ఈ రంగదాసుడే వచ్చి ఎక్కడ తవ్వాడు, శ్రీదేవి భూదేవి సృష్టించిన తీర్థాలు ఉన్నాయి కదా, అక్కడే ఈ బంగారు బావి ఎండు బావిని ఆయన మళ్ళీ తవ్వాడు. అంటే ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరే జన్మ తీసుకుంటూ జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు అక్కడ. మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అంటే ఎలాంటి రోజులు అంటే అప్పుడు అవి ఇప్పుడున్నటువంటి లాగా లేదు. రోడ్లు ఎంత బాగున్నాయి. ఇప్పుడు రైలు వెళ్ళిపోతాయి. బస్సులో ఎక్కామంటే గంటకు దిగేస్తాము. అక్కడ పడుకోవడానికి ఉండడానికి ఎంత అద్భుతమైన ఏర్పాట్లు ఉన్నాయి. అన్నదానాలు ఎంతో అద్భుతంగా ఉంది ఇప్పుడైతే. ఒకప్పట్లో అలా లేదు కదా. ఎలా ఉండేది? భయంకరమైన అడవి, చీకటి, దోమలు, విష సర్పాలు, అట్లాంటివి భయంకరమైన కొండలు, చెట్లు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆ శ్రీవారిని సేవించుకున్నటువంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మనం వీళ్ళు కాక ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొంతమందిని మనం తెలుసుకున్నాం అన్నమాట. అంటే ఒక్కొక్క యుగంలో వస్తున్నారు, సోమవారం సేవ చేసుకుంటున్నారు, ఆ యుగం వెళ్ళిపోతుంది. కానీ శ్రీవారి యొక్క మూల విగ్రహం అక్కడే ఉంది. అట్లా అన్నమాట. అంటే మొదటే తరం అయిపోయింది. అంటే 200 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మొదటి యుగం అయిపోయింది. తర్వాత ఏ యుగం అయిపోయింది? ఇప్పుడు ద్వాపర యుగం అయిపోయింది. కలియుగం స్టార్ట్ అయింది. కలియుగానికి ముందు అక్కడ చాలా గొడవలు జరిగాయంట. శ్రీవారి విగ్రహం ఒకటి అమ్మవారని చెప్పి కొంతమంది బలులు ఇచ్చేవాళ్ళు కూడా అంట. కొంతమంది ఏమంటే శివుడు అని చెప్పి మా దేవుడు, అమ్మవారు మా దేవుడు అని చెప్పి గొడవలు పెట్టుకుంటా ఉండే రోజులు అంటవి. అప్పుడు అక్కడికి శ్రీరామాంజనేయులు అనే ఒక ఆయన వచ్చాడు.
ఆయనొచ్చి ఇది దేవతా విగ్రహం కాదు. ఇది సాక్షాత్ విష్ణుమూర్తి విగ్రహం అని చెప్తాడంట ఆయన. కానీ ఎవరు నమ్మరు. ఒకరినొకరు కొట్టుకొని గొడవలు పెట్టుకుంటా ఉండే రోజులవి. అప్పుడు ఈయనేం చేస్తాడండి ఎందుకంటే ఆయనకి శ్రీవారికైతే ఆయనకి శంకు చక్రాలుంటాయి. ఈ శంకు చక్రాలు ఆయన ఏం చేశాడు, తొండమాన చక్రవర్తికి యుద్ధానికి కావాలంటే శ్రీ మహావిష్ణువు ఇచ్చేస్తాడు. అది మనం తొండమాన చక్రవర్తి యొక్క వృతా తొండమాన చక్రవర్తి యొక్క కథలో తెలుసుకున్నాము. అందుకని ఆయనకి శంకు చక్రాలు లేకపోయేటప్పటికి ఆయన రూపం ఎలా ఉంటది? శ్రీమూర్తిలాగే ఉంటది కదా చూడ్డానికి. అందుకని ఒకరికొకరు గొడవలు వేసుకుంటూ, కొట్టుకుంటా ఉండే రోజులన్నమాట అవి. అప్పుడు ఈయన వచ్చి వాళ్ళతో చెప్పి ఎన్నో శాస్త్రాలు తిరగేసి చూసి వాళ్ళతో వాదిచ్చి వాళ్ళని ఒప్పించి లాస్ట్‌కి ఏం చేశాడంటే ఒక అగ్ని పరీక్ష పెట్టుకున్నాడు. ఏమిటంటే ఆయన శ్రీ మహావిష్ణువుని నిరూపించడానికి నేనొక పని చేస్తాను. దానికి మీరందరూ సహకరించండి అంటే అందరూ సహకరిస్తారు, ఒప్పుకుంటారు. అప్పుడు ఆయన గర్భగుడిలో మనం ఇది చాలా సార్లు తెలుసుకున్నాం. ఆ గర్భగుడిలో కత్తి, డాలు, శంకు చక్రాలన్నీ పెట్టేసి తలుపులేసేసి అన్ని శ్రీ మహావిష్ణువు గారు ఆయనకి సంబంధించిన ఆయుధాలు, అమ్మవారికి సంబంధించిన ఆయుధాలు, తర్వాత శివయ్యకి సంబంధించిన ఆయుధాలు అన్నీ పెట్టేసి తలుపులేసి తాళం వేసేసి అందరూ చుట్టూరు కాపలా కాస్తారంట. అంటే ఏం జరుగుతుందో చూడాలని. ఉదయం తెల్లారేసరికి ఏం జరిగిందంటే ఆ శంకు చక్రాలు 2 ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి పైన చేరిపోయాయి. అప్పుడు అక్కడ వరకు ఆయన శ్రీ మహావిష్ణువు అని అందరూ అర్థం చేసుకొని ఆ గొడవలు అక్కడికాడికి ఆగిపోయినాయన్నమాట. సరే ఇప్పుడు ఆ యుగం కూడా దాటిందన్నమాట. తర్వాత తొండమాన చక్రవర్తి వస్తాడు. ఇంకా ఆయన ఇప్పుడు ఉన్నాడు తిరుమల తొండమాన చక్రవర్తి ఉండంగానే తీర్చిదిద్దాడంట. ఎందుకంటే ఆయనే కదా గత జన్మంలో నిషాదుడు, తర్వాత జన్మంలో రంగదాసుడు, ఇప్పుడు కలియుగంలో తొండమాన చక్రవర్తి. ఆయన తీర్చిదిద్ది ఇప్పుడు ఉండేటువంటి ఒక తిరుమల కొండ చూడడానికి మనం పోవడానికి రావడానికి ఆయన చేసిన పనులేనంట అవంతా. కానీ ఆయనకి మనం ఎన్నో కథలో తెలుసుకున్నాం. ఆయన అహంకారం వల్ల దాటలేకపోయాడు అన్నమాట. సరే తొండమాన చక్రవర్తి ఏం చేశాడంటే ఆయనకు ఒక కష్టం వస్తుంది. ఏదో అంటే ఒక బ్రాహ్మణి కుటుంబాన్ని మనం ఇదివరకు విన్నాం ఆ కథ. ఒక బ్రాహ్మణ ఆయన వచ్చి తాను తీర్థయాత్రలకు వెళ్తూ కాశీకి వెళ్ళిపోతే ఆయన గర్భవతి భార్య బిడ్డనిచ్చేసి పోతే చూసుకోమని ఈయనేం చేస్తాడు ఒక ఇంట్లో పెట్టేసి 2 నెలల్లో 3 నెలలు ఆహారం ఇచ్చి తర్వాత మర్చిపోతే ఇక ఆ బ్రాహ్మణుడు ఆయన వచ్చి అడుగుతాడు కదా నా బిడ్డ లేరన్నప్పుడు ఆయన పోయి చూస్తే ఇంక వాళ్ళు అస్థిపంజరం అయిపోంటారు. ఆయనకేం చెప్పడైనా ఆ అస్థిపంజరాలన్నీ వేసి గుడ్లో మూట కట్టుకొని ఆయన అర్ధరాత్రి వేళ శ్రీ మహావిష్ణువు అదే వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి మందిరానికి వెళ్ళిపోతాడు. దేవాలయానికి వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి వాళ్ళు చక్కగా కూర్చొని వాళ్ళు రాత్రుల్లో ఎలా ఉంటారు భార్య భర్త ఒకరికొకరికి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ సమయంలో ఈయన వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు సరే ఇంకేం చేస్తామని వెంకటేశ్వర స్వామి వచ్చి ఇంకా ఆయనకి ఏం కావాలో అది వాళ్ళు బతికిచ్చేసి ఆయన ఒక బ్రాహ్మణ శాపం నుంచి ఆయన బయటపడేసి ఆయన పంపించేస్తాడు. పంపించేసినాక వెంకటేశ్వర స్వామి ఏమనుకుంటాడంటే ఇప్పటి నుంచి నేను ఎవరికి భౌతికమైన కళ్ళకి కనబడను అని ఆయన అంతకుముందు ఆయన ఎలా ఉన్నాడంటే అక్కడే శరీరంతో అందరికీ దర్శనం ఇస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు అందరితో మాట్లాడుతూ మన గురువు గారి దగ్గరికి చక్కగా పోయి మాట్లాడుతూ జ్ఞానం తీసుకుంటున్నాం కదా. పత్రి సార్ కాడ ఉన్నాగా కానీ ఇప్పుడు వంశీ సార్ కానీ అలాగా ఆయన చక్కగా ఏ సమయంలోనైనా పోతే ఆయనకి దర్శనం ఇచ్చేవాడు, అతను కూర్చొని మాట్లాడేవాడు. అట్లాంటి ఎప్పుడైతే ఈయన అర్ధరాత్రి సమయంలో వచ్చాడో అప్పుడు ఈయన నేను ఇంక నుంచి ఎవరికి కనబడను. ఎప్పుడైతే ఈ యొక్క తొండమాన చక్రవర్తి లోపలికి వస్తాడో అప్పుడు శ్రీదేవి భూదేవి సిగ్గుతో ఆయన యొక్క గుండెల్లోకి శ్రీదేవి వెళ్ళిపోతుంది. భూదేవి వచ్చి పూల బావిలోకి వెళ్ళిపోతుంది. భయంతో కాదు సిగ్గుతో వెళ్ళిపోతుంది. అంటే ఎవరైనా అంతే కదా. ఇప్పుడు అర్ధరాత్రి భార్య భర్తలు కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ చనువుగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే అది ఎలా మొహం అదొకలాగా అయిపోయి మొహం తిప్పుకొని
సిగ్గుతో ఎవరైనా తలం చేసుకుంటారు. అట్లాగే అమ్మవార్లు కూడా ఉన్నాదన్నమాట. అని ఆయన అనేసి ఇంక అప్పటి నుంచి ఆయన శిలారూపం అయిపోయి శ్రీదేవి ఒక గుండెల్లోకి ఈ అమ్మవారు ఒక పక్క ఎదురమ్మనికి వచ్చేసి శిలగా ఆయన ఉండిపోతాడు. ఆ శిల ఇప్పుడు మనం దర్శించేటువంటి తిరుమల కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము. కానీ ఇప్పుడు అక్కడే ఉండారు. ఎవరు దేవతలు ఉండారు, ఋషులు ఉండారు, మునులు ఉండారు, అందరూ ఉండారు. వాళ్ళందరూ ఎలా దర్శనం ఇస్తారంటే ఎవరైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళకే దర్శనము ఇస్తాను అని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అంటారనమాట. ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో దివ్యత్వంలో ఉంటారో వాళ్ళకే దర్శనం ఇస్తానని శ్రీనివాసుడు అని చెప్పేసి అప్పటి నుంచి ఎవరికి ఆయన కనబడ్డాడు అన్నమాట. రెండుగా ఇడిపోతాడు. అంటే అక్కడే ఉన్నాడు ఆయన, కానీ ఎవరికి కనబడతాడు? ధ్యాన సాధన చేసిన వాళ్ళకి మాత్రమే ఊపడతాడు. కదవాళ్ళకి అందరికీ అక్కడే ఉంటారు, ఎవరో కనబడరు. శిలం వరకే మనం ఆ మూల విగ్రహాన్ని వరకే దర్శించుకొని వస్తున్నాం అన్నమాట. ఇది పురాణ కథ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంటికి కనబడే తిరుమల ఒకటి ఉంది, కంటికి కనబడని తిరుమల ఒకటి ఉంది అన్నమాట. హనుమాచార్యులు పాడతల కట్టెదురు వైకుంఠం అంటే మన శరీరానికి ఎదురుగానే ఉంది, కానీ అది మనకు కనబడడం లే. ఎందుకంటే మనం సాధన చేయడంలా, మనం భౌతిక స్థితిలో ఉన్నాం కాబట్టి కనబడదు. ఎప్పుడైతే మనం సాధన చేసి ఆ పరమాత్మని దర్శించాలని మనం సాధన ఎప్పుడైతే చేసుకుంటూ తపనతో ఉంటాం అప్పుడు ఆయన్ని మనం దర్శించవచ్చు అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఇప్పుడు కలలో ఇద్దరికి వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు. సరే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి 9 అడుగులు ఉన్నటువంటి విగ్రహం గురించి తెలుసుకుందాం. ఆ విగ్రహంలో ఉండే సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంటది, ఎంత ఆనందంగా ఉంటది. ఆ కళ్ళు మధ్యలో ఉండే నామము, కళ్ళు మూతలు పడిపోయి ఉంటాయి. చూచి చూడనటువంటి చూపు, నవ్వనటువంటి అందం. ఆ అందం చూస్తా ఉంటే ఇంకా చూడాలి అని చాలా మందిని నిలబడుకొని చూస్తా ఉంటే తోసేస్తా ఉంటారు. వాళ్ళు తోసేస్తూనే చూస్తా ఉంటారు. ఎందుకంటే ఆకర్షణ, ఆయనలో ఉండే ప్రేమతత్వం, ఆయనలో ఉండే దివ్యత్వాన్ని మనం అక్కడ పోయినప్పుడు మైమరిచిపోతాం అన్నమాట. అంత అద్భుతంగా ఉంటది ఆ విగ్రహం యొక్క సౌందర్యం అన్నమాట. అందుకని మనము అక్కడి నుంచి కదలకుండా చూస్తూనే ఉండిపోతాం. ఎన్నిసార్లు అయినా ఆయన దర్శిస్తూ ఉండిపోతాం అన్నమాట. సరే, ఇప్పుడు అక్కడికాడికి ఇది మన యొక్క పురాణాల కథ. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది జ్ఞాన వెంకటేశ్వరం. దాంట్లో సారు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించున్నాడు. ప్రధాన విగ్రహం దగ్గర ఉన్నటువంటి 4 విగ్రహాల గురించి తెలుసుకుందాం. కంటికి కనబడని తలాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు 4 విగ్రహాలు అక్కడ ఉన్నాయి కదా, వాటిలో మొదటి విగ్రహం భోగ శ్రీనివాసుడు. ఆయన పేరు భోగ శ్రీనివాసుడు. అంటే ఈ ప్రధాన విగ్రహానికి ఈ భోగ శ్రీనివాసుడికి మధ్యలో ఒక థ్రెడ్ ఉంటుందంట, ఎప్పుడు ఉంటుందంట. దానికి అర్థం ఏమిటంటే ఈ భోగ శ్రీనివాసుని ఎవరంటే తయారు చేయించింది పేరెన్ దేవి అనే ఒక ఆమెకి కల్లో వెంకటేశ్వర స్వామి కనబడి ఏం చెప్పాడంటే, అమ్మ నాకు వెండి విగ్రహాన్ని తయారు చేయించి ప్రధాన గుడిలో పెట్టించు అని అన్నాడు అని చెప్పాడంట కల్లో కనబడి. అది కూడా ఏం చెప్పాడంటే దానికి ప్రధాన విగ్రహానికి ఈ యొక్క విగ్రహానికి మధ్యలో ఒక థ్రెడ్ కట్టేటట్టు చూడు, థ్రెడ్ కట్టిపెట్టు అని ఆమెకి కల్లో కనబడి వెంకటేశ్వర స్వామి చెప్పాడు. ఆమె అదే విధంగా వెండి విగ్రహాన్ని చేయించుకొని వచ్చి ఆ గుడిలో పెట్టింది. అది కూడా ఎప్పుడంటే అప్పుడు ఆ గుడిని రిపేర్లు చేస్తున్నారంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం ఆగిపోయింటే ఈమె ఏమంటే వెండి విగ్రహాన్ని చేయించుకొచ్చి అక్కడ పెట్టింది, అందరూ దర్శనాలు చేసుకునే దానికి అవకాశంగా. లోపలండే వెంకటేశ్వర స్వామి అంటే ప్రధాన విగ్రహాన్ని దర్శించలేరు కాబట్టి అందుకని ఇది పెట్టుంటది. దానికి మధ్యలో ఒక థ్రెడ్ కట్టమన్నాడు ఆయన వెంకటేశ్వర స్వామి. అంటే ఆ థ్రెడ్ ఎప్పుడు ఉండాలని కూడా చెప్పాడు. ఆ థ్రెడ్ యొక్క అర్థం ఏమిటంటే అప్పుడు అదే విధంగా ఆమె ఆ వెండి విగ్రహాన్ని తయారు చేయించుకొచ్చి అక్కడ పెట్టి ప్రధాన విగ్రహానికి ఈ వెండి విగ్రహానికి మధ్యలో ఒక చిన్న విగ్రహం దానికి ఒక థ్రెడ్ కట్టి ఉంచుతారన్నమాట. అది ఎప్పుడు ఆయన ఎక్కడ తిరిగినా కూడా ఆ థ్రెడ్ అనేది ఇప్పకూడదంట, అది అలాగే ఉండాలని కూడా
వెంకటేశ్వర స్వామి ఆమెకి కల్లో చెప్పాడంట. ఆమె అదే విధంగా చేసిందనమాట. ఆ థ్రెడ్ వచ్చి సిల్వర్ థ్రెడ్ అంట. అంటే వెంకటేశ్వర స్వామి ఆత్మ అయితే ఈ విగ్రహం జీవాత్మ. దీనికి మధ్యలో ఉండేది థ్రెడ్. దీని అర్థం ఏమిటంటే పైన ఉన్నది ఆత్మ, ఇక్కడ భూమి మీద ఉండేదంటే జీవాత్మ. దానికి అర్థం ఇది. అంటే భూమి మీద ఈ యొక్క భోగ శ్రీనివాసుడు ఆయన ఇంకా ఇక్కడ అదంతా ఊరేగిస్తారు కదా, అదంతా తిరిగి ఆ జ్ఞానాన్నంతా ఆ థ్రెడ్ ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క మూల విగ్రహానికి వెళ్తుంది. ఇది అర్థం అన్నమాట. ఇప్పుడు దీనికి మనం అర్థం తెలుసుకున్నాం. అంటే మనం ఇప్పుడు నేను భూమిని జన్మ తీసుకున్నాను. నాకు పైన మహాకారణ శరీరం ఉంటది. అక్కడి నుంచి ఎన్నో జీవాత్మలు భూమి మీద జన్మ తీసుకుంటారు. వాళ్ళలో నేనుంటా. నేను ఏదైతే నేర్చుకుంటున్నానో, ఏ జ్ఞానం అయితే తీసుకుంటున్నానో, అది మంచి అయినా చెడైనా జ్ఞానం నా యొక్క థ్రెడ్ ద్వారా మహాకారణ శరీరానికి వెళ్ళిపోతుంది. అది అక్కడ అర్థం. అది వెంకటేశ్వర స్వామి అందరికి అర్థం అవ్వాలని అప్పుడే ఆ యొక్క శిలల ద్వారానే చెప్పాడు. కానీ అది ఎవరికి అర్థం కాక ఈ యొక్క సిల్వర్ థ్రెడ్ అది బంగారు థ్రెడ్డా, పట్టు థ్రెడ్డా, లేదంటే అదే వెండి థ్రెడ్ అని అందరూ అనుకుంటున్నారే కానీ దానికి ఇంత అర్థం ఉందని తెలియదు. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చూసాం. మనకు బొడ్డుకా నుంచి పరమాత్మ యొక్క కారణ లోకాలకి ఒక ఎండు తీగ ఉంటుందని చాలా మంది ధ్యానంలో చెప్పారు. ఇలా ఎండు తీగ ఉంటుంది. అది మేము హాస్టల్ ప్రయాణం చేస్తూ బయట తిరుగుతూ ఉంటే అది మమ్మల్ని హాస్టల్లో తిరుగుతూ ఉంటే ఒక ఎండు తీగ మమ్మల్ని లాక్కొచ్చి మా శరీరంలో పడేసిందని చాలా మంది ధ్యాన పిఎంసి ఛానల్లో ధ్యానధన్య జీవితంలో నేను చాలా మంది కాడ విన్నాను. నా అనుభవం ఏంటంటే ఒక చిన్నది. నేను ఒకసారి ధ్యానం చేస్తూ ఉంటే నేను ఒక చెట్టు మీద పోయి ఆ చెట్లు ఆకులు కోస్తా ఉండా. మా అబ్బాయి వచ్చి నన్ను పిలుస్తా ఉన్నాడు. నేను అక్కడ చూస్తుండా. నన్ను పిలిచేది కూడా నాకు అక్కడ తెలుస్తుంది. అప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసా. అంటే ఊరికే తడుతూ ఉంటే శరీరం కూడా ఊగుతా ఉంది. నేను అది కూడా చూసా. వచ్చి పక్కన నిలబడుకున్నా. అది కూడా చూసా. అబ్బాయి తట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా శరీరంలోకి వచ్చానన్నమాట. అది నేను తెలుసుకున్నది. నాకు అర్థమైంది. అంటే మనం భూమి మీద జన్మ తీసుకోనే ముందు మన యొక్క సిల్వర్ కార్డు పై మహాకారణ లోకం ఉంటుంది. ఏదైతే మనం అనుభవాలు తీసుకుంటాం, ఏ జ్ఞానం అయితే అందుకుంటామో మన యొక్క ఈ సిల్వర్ కార్డు ద్వారా పైన మహాకారణ శరీరానికి పోతుంది. అది ఏ జ్ఞానం అయితే సరే అది మన ఆత్మ యొక్క ఎదుగుదలకి ఉంటుందని ఆ యొక్క పరమాత్మ తెలిసేటట్టు అక్కడ ఆ యొక్క విగ్రహ రూపంలోనే అన్ని ఏర్పాటు చేశాడు. కానీ అది మనకు తెలియదు అన్నమాట. ఇది తెలుసుకోమని భోగ శ్రీనివాసుడు ఆ విగ్రహం యొక్క థ్రెడ్ని అందరికి తెలియజేసినాడు. అంటే దీని అర్థం ఏంటంటే, అంటే ఊరేగించేటప్పుడు కూడా కంపల్సరిగా ఉంచాలని కూడా వెంకటేశ్వర స్వామి కల్లో ఆమెకు చెప్పాడంట. దీని అర్థం ఏంటంటే, భోగ శ్రీనివాసుడు నాయన ఇది చిన్న జీవితం, అసలైన జీవితం అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం భూమి మీద ఉండేది చిన్న జీవితం, మనకు అసలైన జీవితం పైన ఉంది. దాన్ని చేరుకోవాలంటే మనము జ్ఞానాన్ని తీసుకోవాలి అని అర్థం అన్నమాట. ఓకే మాస్టర్, సెకండ్ విగ్రహం గురించి రాజేశ్వరి మేడం గారు చెప్తాడు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. రాజేశ్వరి మేడం, వెల్కమ్ మేడం. రెడీగా ఉన్నారు కదా, మీరు స్టార్ట్ చేయండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకేనా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. ముందుగా భీమనేని వంశీకరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే మన జానమిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. వెంకటేశ్వర స్వామికి
నా హృదయపూర్వక ప్రణామాలు. ఇప్పుడు దాకా సుందరమ్మ మేడం అద్భుతంగా చెప్పారు కదా. మిగతా మొదటి తిరుమల యొక్క ఎలా తిరుమల విశిష్టత, అక్కడ ఉన్న సత్యాలు, ఆ నిజం అనేది మనం తెలుసుకున్నాం కదా. స్వామి పాదాల దగ్గర 4 విగ్రహాలు ఉంటాయి. వాటి యొక్క విశిష్టత భక్తి పరంగానే కాకుండా ఆత్మపరంగా దాన్ని ఎలా చూడాలి, ఎలా దర్శించుకోవాలి అనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి విగ్రహం భోగ శ్రీనివాసుడు, సిల్వర్ థ్రెడ్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మహాకారణ శరీరం అక్కడ పైన ఉంటుంది, ఇక్కడ జీవుడు అనేది తెలుసుకున్నాం కదా. రెండో విగ్రహం కొలువు శ్రీనివాసుడు, ఆయన సాక్షి అన్నమాట. మూడో విగ్రహం అక్కడ ఉండే మూడో విగ్రహం పేరు ఉగ్ర శ్రీనివాసుడు. నాలుగో విగ్రహం పేరు మలయప్ప శ్రీనివాసుడు. సో ఈ రెండో విగ్రహం గురించి తెలుసుకుందాం. కొలువు శ్రీనివాసుడు, ఈయన సాక్షి అని చెప్పుకున్నాం కదా. మన జీవితంలో జరుగుతున్నది, చేస్తున్నది ఈ శ్రీనివాసుడు చూస్తూ ఉన్నాడు అనడానికి నిదర్శనం. ఇది ఎప్పటి నుంచో తిరుమలలో ఉంది. ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆ రోజు ఖర్చులు, హుండీ ఆదాయం, అన్నదాన వివరాలు అన్నీ చెప్తారు. మనం గనక ఇంట్లో మనం ఏమైనా ఖర్చులు చేసినప్పుడు మనకి ఎవరైతే చేతికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి లెక్కలన్నీ చెప్తాం కదా. ఒక మనిషి అక్కడ ఎలా మాట్లాడుతున్నాడో సేమ్ అట్లాగే అక్కడ స్వామిని కూర్చోబెట్టి అన్ని లెక్కలకు చెప్తా ఉంటారు. మనం ఈ క్యాలెండర్లో వాటిలో కూడా చూస్తుంటాం కదా, బొడ్డుకు తాళాలు తగిలించి పెట్టుంటారు, అక్కడ బంగారు తాళాలు తగిలించి. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పిచ్చి వాళ్ళు కాదు కదా, ఆయన కొలువులో ఉన్న వాళ్ళు ఎవరు మనలాగే బోల్డ్ డౌట్లు వస్తూ ఉంటాయి కదా. మరి అయినా కానీ వాళ్ళు అలా చేస్తూ ఉన్నారంటే ఏంటి? ఖచ్చితంగా గత జన్మల్లో ఆయనతో అనుసంధానం అయి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎన్నో నిదర్శనాలు, అద్భుతాలు కనిపించిన వాళ్ళు అయి ఉంటారు. ఇంకా మనం చాలా మంది చూస్తూ ఉంటాం, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారని. అసలు సమస్య లేదు. ఆ లెక్కలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎవరి దగ్గర ఏం వసూలు చేయాలో, ఎవరికి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఇక తర్వాత ఆయన అలాగే ఇంకోటి ఏంటంటే, భోగ శ్రీనివాసుడు కానీ కొలువు శ్రీనివాసుడు కానీ వీళ్ళిద్దరూ లివింగ్ లో ఉన్నారు అక్కడ అనేదానికి మనకి ఇదే నిదర్శనం, ఇదే అర్థమవుతుంది, ఇక్కడే అర్థమవుతుంది. అక్కడ ఆ రెండు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఒకటి ఏంటంటే ఫిజికల్ ప్లేన్లో, ఇంకోటి నాన్ ఫిజికల్ ప్లేన్లో. వాళ్ళు చూసే విధానం వేరు, మనం చూసే విధానం వేరు. మనం జానులం కదా, మనం ఇంకా ఏంటి అని డీప్గా మేము ఆలోచిస్తూ ఉంటాం. ఆయనకి ఏదైనా విషయం చెప్పుకున్నాము అంటే మన ఇంట్లో మనిషికి చెప్పుకున్నట్లే, అంత ఇదిగా ఆయన అక్కడ ఉన్నారు. ఇంకా తర్వాత విగ్రహం, మూడో విగ్రహం ఉగ్ర శ్రీనివాసుడు. ఈయన వెరీ రేర్గా బయటికి తీసుకొస్తారంట. ఎందుకంటే ఆయన ఒకసారి బయటికి తీసుకొచ్చినప్పుడు తిరుమలలో బాగా మంటలు వచ్చేసి మండిపోయిందంట. దాంతో ఆయన బయటికి తీసుకురావడం మానేశారు. ఆయన బయటికి తీసుకొచ్చి ఇంకా యాక్సిడెంట్స్ అవటము అట్లా అలాగ జరుగుతున్నాయి అంట. కానీ ఇంకా ఎలా చెప్పాలి దీన్ని, ఈయన అలా అని చెప్పి మనం వదిలేయలేం కదా. కోపం కూడా ఒక కళ. ఎందుకంటే ఈ దివ్యశక్తులు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే కోపం ఉండాలి కదా. సో కాబట్టి కంపల్సరీగా ఆ కోపం అనేది ఆయన అక్కడ చూపిస్తూ ఉంటారు. అలాగని చెప్పి ఆ కోపం మనలాంటి భక్తుల్ని ఏమీ ఇబ్బంది పెట్టరు. నెగిటివ్ శక్తుల్ని, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళని వాటిని మాత్రమే భయపెడుతూ ఉంటుంది. ఈ విగ్రహం రాత్రిపూట, అది కూడా ఇయర్కి 2 times మాత్రమే తీసుకొచ్చి మాడ వీధుల్లో మాత్రమే, అంటే ఆ తిరుమల లోపల వీధుల్లో, బయట అవుట్ సైడ్ కాకుండా ఆ వీధుల్లో మాత్రమే ఒక 2 సార్లు తీసుకొచ్చి తెల్లవారుజాము 2:30 ఆ ప్రాంతాలు తీసుకొచ్చి తిప్పేసి లోపల పెట్టేస్తారు. ఎందుకంటే ఆ పవర్ని తట్టుకోవడం కష్టం. సూర్యరశ్మి కనుక ఆ విగ్రహానికి తగిలిందంటే దాని యొక్క ఆ ఉగ్రం ఎక్కువైపోయి ఆ రియాక్షన్ స్టార్ట్ అవుతుందంట. అందుకని ఆ సూర్యరశ్మి రాకముందే లోపలికి తీసుకెళ్ళిపోతారు. తర్వాత నాలుగో విగ్రహం, నాలుగో స్వామి ఎవరు? మలయప్ప స్వామి. ఈయన్ని బ్రహ్మోత్సవాలు అప్పుడు బయటికి తీసుకొస్తూ ఉంటారు. శ్రీదేవి భూదేవి సమేతంగా ఆయన బయటికి వస్తారు. మరి ఉగ్రస్వామి వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి ఎట్లా, మరి మన స్వామిని బయటికి తీసుకొచ్చి చూసేది ఎట్లాగా ఆలోచించుకున్నప్పుడు అప్పుడు స్వామి కల్లోకి వచ్చి నేను మలయప్ప కోవలో ఉన్నాను అని చెప్పి స్వామి చెప్పారంట. సో అట్లా ఆ స్వామిని అప్పుడు ఆ స్వామిని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఊరేగింపులో పార్టిసిపేట్ చేపిస్తున్నారు. సో ఇట్లా ఈ 4 విగ్రహాల గురించి, ఇది కంటికి కనపడే సబ్జెక్ట్ మనందరికి. ఇట్లా ఇందాక మనం చెప్పుకున్నాడు తిరుమల ప్రాశస్త్యం అన్ని చెప్పుకున్నాం కదా. శిలాతోరణం నుంచి స్వామి రావటము, లోపలికి వెళ్ళటము, ఆ తర్వాత ఆయన కాళ్ళ దగ్గర 4 విగ్రహాలు ఎందుకు పెట్టాము, ఎందుకు స్వామి మనం కనపడకుండా ఉన్నారు, దీని గురించి చెప్పుకున్నాం. ఇదంతా కంటికి కనిపించే సబ్జెక్ట్. ఇంకా ఈ కంటికి కనపడింది ఏంటి, మనం జానులకి మనకు చెప్పేది ఏంటంటే ఒకటో విగ్రహం జీవుడికి పరమాత్మకు ఉండే సంబంధం చూపిస్తుంది. ఇది 200 కోట్ల సంవత్సరాల క్రితం మనం పెద్దలు చెప్పేశారు, అప్పుడే చూపించారు. ఇవాళ మన కొత్తగా జీవుడు పరమాత్మ సిల్వర్ కార్డు అనేది కాదు, అప్పటి నుంచే ఉంది ఇది. ఇంకా మనకేంటంటే తెలంగాణ మనం తోసేస్తూ ఉంటారు కదా, టక 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 వెళ్ళిపోయి తోస్తూ ఉంటారు.
సో మనకు అంత క్లియర్గా కనిపించదు. మనకి టీటీడీ వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, చేసినప్పుడు మనకి జాగ్రత్తగా మనం అక్కడ కూర్చొని టీవీ దగ్గర అలా చూస్తూ ఉంటే మనకి ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒకటి జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ, ఈ మహాకారణ శరీరానికి ఉండే కనెక్షన్ ఇందాక విన్నారు కదా సుందరమ్మ మాస్టర్ చెప్పినప్పుడు. తర్వాత రెండవ విగ్రహం ఏంటంటే భోగ శ్రీనివాసుడు. ఈయనేంటి, మనల్ని ఒక కన్ను గమనిస్తుంది అనేది ఆ చెప్పుకోవడానికి ఇది బాగా అనమాట. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, మనల్ని, మన కష్టాల్ని, మన సమస్యల్ని ఇట్లాంటినే ఒకటి చెప్పుకోవచ్చు. ఈ కర్మ సిద్ధాంతం అనేది అంటే ఏంటి, మనం ఏమైనా చేసామో తిరిగి మనకు తిరిగి వస్తుంది అనే దాన్ని చెప్పడానికి ఈ శ్రీనివాస స్వామిని దగ్గర మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైనా సరే మనకున్నది ఏదైనా ఆయన దగ్గర చెప్పుకుంటే ఆ మనకి సాల్వ్ అవుతుంది. మన పైన ఇంకోటి ఉంది అంటానికి ఒకటో విగ్రహం ఆధారం. ఇంకా తర్వాత ఏంటి, మూడో విగ్రహం, మూడో శ్రీనివాస్ ఎవరు, జాలలో కూర్చుని నన్ను ఇలా బాధ పెడుతున్నారు, ఇలా ఫలాని వాళ్ళు నా చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, క్లియర్ చేయమని అడిగితే ఎవరు, ఈ ఉగ్ర శ్రీనివాస స్వామి దగ్గర అడిగితే కనుక మొత్తం అంతా మనకు అనుకూలంగా మారిపోతుంది అనమాట. నెగిటివ్ శక్తులను తరిమేసి ఆయన కోపం అనేది ఒక కళని చెప్పుకున్నాం కదా, ఆ కళతో ఆ నెగిటివ్ శక్తులని పక్కకు తోసేసి మన సమస్యని ఆయన సాల్వ్ చేపించి మనకు అనుకూలం చేపిస్తారనమాట. ఇంక దీనికోసం ఎవరితో యుద్ధం చెయ్యక్కర్లేదు. మనం ఈ వార్లు గీర్లు ఫైటింగ్లు ఏం వద్దు. మేము ధర్మంలో ఉన్నాము, అవతల వాళ్ళు ధర్మంలో లేరు ఆయన చెప్పుకుంటే, ఉగ్రస్వామికి చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తారు. తర్వాత అందరూ ఇవన్నీ ధ్యానంలో ఇవేంటి మనం కొత్తగా మనం చెప్పుకోవటం కాదు, చాలా మంది ధ్యానంలో పొందిన అనుభవాలు పొందిన వాళ్ళు చెప్పిన విషయాలే. ఆ తర్వాత ఎందరికో జరిగింది కూడా. లాస్ట్గా ఉండేది బ్రోబేరం. అంటే బేరం అంటే మన ఇది కాకుండా మూల విగ్రహం అనమాట. మూల విగ్రహాన్ని బేరం అంటారు అనమాట. అంటే మూలమూర్తి అన్నమాచార్యుల కీర్తనలో చూడండి, కట్టెదురా కొండ కాణాచి వైకుంఠం అని పాడతారు ఆయన. అంటే ఏంటి, ఆయన తన మనోనేతలు ఇవన్నీ చూసి రాసిన విషయాలు అనమాట. కట్టెదుర వైకుంఠం కాణాచైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. అంటే ఎన్ని అద్భుతాలు ఉన్నాయో చూడండి. కట్టెదుర అంటే మన శరీరం ఎదురుగా వేదములే శిలలై వెలిసింది ఈ కొండ. వేదాల శిలలుగా వెలవటువంటి మాటల అంటే ప్రతి శిల ఒక వేదం అనమాట. ఏదైనా కానీ పుణ్యరాశులే ఏరులైనది అంటే కొండ. ఈ కొండ పుణ్యరాశులు అయ్యి ఇక్కడ నదిగా ప్రవహిస్తుంది అనమాట. శ్రీదేవుడు ఉండేది శేషాద్రి ఈ కొండ. ఈ అద్భుతమైన కీర్తనలో ఆయన దీన్ని దర్శించి చెప్పాడు. ఇలాంటి ఒక ఆలోచన, ఇలాంటి ఒక గేయం ఆయన నోట్లోంచి వచ్చిందంటే ఎంత మనోనేతను దర్శించి పట్టే ఇంత అద్భుతంగా ఆయన చెప్పగలిగాడు. మనం ఏం చేస్తాం, తిరుమల వెళ్ళామా, పెద్ద లడ్డూలు తిన్నామా, చిన్న లడ్డూలు తిన్నామా, గోవిందనామాలు చెప్పుకున్నామా, లేకపోతే భోజనం చేసామా, బొట్లు పెట్టించుకున్నా, లేకపోతే షాపింగ్ చేసుకున్నామా, ఇట్లాగే ఉంటాం. హడావుడిగా టైంతో పరిగెత్తుకుని వెళ్ళిపోతాం కదా. అలా కాకుండా అక్కడికి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి, మన మనోనేతంతో ధ్యానంలో దర్శించాలి స్వామిని. ఎలాగా, అన్నమయ్యలాగా. అందుకే మనం ఆ కోణంలో చూసుకోవాలి, ఆ కోణంలో దర్శించాలి. ఇదంతా మనకి ఎందుకు సార్ ఇదంతా మనం చెప్తున్నారంటే, మనం భక్తి మార్గంలో కాకుండా అంతకు మించి ధ్యాన మార్గంలోకి వెళ్ళి ఇంకా బాగా స్వామికి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో సార్ మనకి ఇదని చెప్తున్నారు. దీనిలో 2 టైం లైన్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్, 2 ఆస్ట్రల్ టైం లైన్. ఇంగ్లీష్లో టైం లైన్ అంటాం కదా. భౌతిక తలంలో శ్రీవారిని చూసినాక ఆత్మతలంలో దర్శించుకోవాలి మనం ఆయన్ని. ఆత్మతలంలో శ్రీవారిని చూస్తే అక్కడ పరవశించిపోతాం అంట. ఇక్కడ నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్, నేను చెప్తాను. అక్కడ మనకి గొప్ప అర్చకులు మాస్టర్స్ చెప్పిందంతా మనకు అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ మన అన్నమాచార్యుల ప్రతి కీర్తనలోనూ కంటికి కనపడకుండా అక్కడ కనపడుతుంది అని చెప్తున్నారు. ప్రతి దేవత అంటే ఏంటి, మన కంటికి కనపట్ల, మన కంటికి ఇంతవరకే కనపడుతుంది, కానీ ఆయన కంటికి ఇంకా కనపడుతుంది. ప్రతి దేవతలు కొలుచేయకుండా, దేవతలంతా మృగజాతులై కొలుచేయకుండా, వరములు కొటారుగా వక్కాణించి పెంచేయకుండా, కురిసి సంపదల్లా గుహలు నిండిన కొండ. సంపద అంటే డబ్బు కాదు, డబ్బు ఒక్కటే కాదు, శక్తి, జ్ఞానం. ఆయన కొండను చూసి ఇంత వర్ణించి చెప్పాడు కదా. ఆయన ఎలా ఇది చూసి చెప్పారు మరి, మనోనేత్రంతో. చెంగటి నల్లవిలో శేషాచలం, నింగినున్న దేవతల నిజ నివాసం, ముంగిట నల్లదిగో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. ఎంత బాగా గేయము వర్ణించారు చూడండి. ముంగిట అంటే మనము ముంగిట ధనం మూలనున్న అంటే మనకి అందుకునే దగ్గరగా ఉందన్నమాట.
ఆ మూలన ఉందంటే మన ఇంట్లో మన మూలన ఉంటే ఇప్పుడు చూడండి చీపురు గట్ల కానీ ఏమైనా కానీ దగ్గర దగ్గర పెట్టినట్లు అనుకుని అట్లా మన మూలకు మన చేతిలో ఉన్నట్టుగా అనమాట. అంత దగ్గరగా ఉంది ఆ స్వామి ఆ ఆ, దగ్గర ఉన్న శక్తి కానీ ఎనర్జీస్ కానీ జ్ఞానం కానీ అని చెప్తున్నారు అక్కడ. అదే పక్కనే ఉంది అందుకోరా కనపట్లేదు అంటాం కదా, ఆ టైప్లో అనమాట. అన్నమయ్య 3వ చరణం చూద్దాం. కైవల్య పదము వేయు నగుమతితో శ్రీ వెంకటాచలపతికి సిరులైనది, భావింప సకల సంపద రూపమదివో, పావనములకెల్లా పావనమయము. ఆ నేను సరిగ్గా పాడలేకపోతున్నాను కానీ ఎంత బాగా ఉందో చూడండి చరణం. పావనములకెల్లా పావనమయము, భావింప సకల సంపద రూపమదివో. ఆ సో భావింప సకల సకల సంపద రూపం అంటే అక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు అంటే ఏం లేదు కాదు, అక్కడ ఉంది నేను చూస్తాను అంటే మన విశ్వాసం పెట్టుకుంటే అక్కడ అంతా ఉంది. ఇక్కడ ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అంటే తిరుమల కొండని రెండుగా డివైడ్ చేద్దాం. ప్రతి దాన్ని రెండుగా చూద్దాం. కంటికి కనపడేది ఒకటి, రెండు కంటికి కనపడేది ఒకటి. దీన్ని స్టార్ గేట్ అంటారు. వెంకటేశ్వర స్వామి శిలాతోరణం నుంచి నడిచి వచ్చారు అని చెప్పేసి తిరుమల చరిత్రలో ఉంది. అది అందరికీ చాలా మందికి వెంకటేశ్వర స్వామి గురించి తెలిసిన అందరికీ తెలిసే ఉంటుంది. మరి అట్లాగే ఎట్లా వచ్చారు అట్లా వెళ్ళారు మళ్ళీ లోపలికి. సో ఇది ఒక టైం లైన్ అనమాట. మరి మనం ఎలా వెళ్ళి రావాలి అనేది ఇక్కడ ఉంది అసలు విషయం. అన్నమాచార్యులతో సహా ఎంతో మంది ఋషులు దేవతలు ఇది చూశారు, అక్కడ తిరుగుతున్నారు. మరి మనకెందుకు కనపడలేదు? ఎంతో మంది ఎన్నో విషయాలు కనపడుతున్నాయి, ఇది కనపడట్లే ఎందుకు? ఇక్కడ భావింప అంటే విశ్వాసం పెట్టండి కనిపిస్తారు. ఏదైనా సరే చూడండి, మనం అనుకోండి మేనిఫెస్ట్ చేయండి జరుగుద్ది, మేనిఫెస్ట్ చేయండి జరుగుద్ది అంటారు కదా. సో అక్కడ అబుద్ధి ఏం లేదు, అక్కడ ఏముంది విగ్రహమే కదా అనుకుంటే అట్లాగే ఉంటుంది. లేదు అక్కడ ఉంది జరుగుతుంది అనుకుంటే జరుగుతుంది. అంతా అన్ని 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న అంత విశేషమైన ఆ కొండ. ఇందాక చెప్పుకున్నాం కదా వేరే ప్లేన్ నుంచి ప్లేన్కి వచ్చిందని చెప్పేసి. సో కళ్ళలో ఎంతో మందికి కనిపిస్తా ఉంటారు స్వామి. హాతీరాం బాబాజీ అని ఆయన అయితే కనుక స్వామితో కల్లో పాచికలు కూడా ఆడారు. అక్కడి నుంచి ఉంగరం కూడా పట్టుకొచ్చారు ఆయన. మనం చూడకపోయినా మనకి చరిత్ర చెప్తుంది కదా, అట్లా అనమాట. సో కాలాతీతానికి అతీతమైన నిజ వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించాలి? మరి మీరు ఎంతమంది కనిపించారు, మరి మనం కూడా చూడాలంటే ఎలా చూడాలి ఇప్పుడు చెప్పుకుందాం. ప్రతిరోజు మీ వయసు ఎంతో అన్ని రోజులు ధ్యానం చెయ్యాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు ధ్యానం చేసి నాకు మధ్యరాత్రి మెలకు రావాలి శ్రీనివాస అనుకోండి. మధ్యరాత్రి మెలకు వస్తుంది, మనం చేస్తున్నాం కదా కర్మ ప్రక్రియ, కర్మధ్యానం చేస్తున్నాం కదా. సో అట్లా అనమాట. మధ్యరాత్రిలో మెలకు వస్తున్నప్పుడు లేచి కూర్చొని 36 టైమ్స్ ఉచ్ఛ్వాస మీద నిశ్వాస మీద ధ్యాస పెట్టండి. మంచి నిద్రలో ఉంటాము. అయినా కానీ అదే ఆ ధ్యానానికి మనకు కావాల్సింది ఆ మత్తే. పూర్తిగా వత్తులో పడుతూ అలానే కంప్లీట్ గా బయటికి రా, అలా ఉన్న మత్తే కావాలి. అట్లా ధ్యాస పెట్టి 36 టైమ్స్ కౌంట్ చేసి తర్వాత మధ్యలో 3 సార్లు స్వామి నాకు నీ దర్శనం ఇవ్వమని చెప్పి అడిగినాక మళ్ళీ 36 టైమ్స్ మళ్ళీ అట్లాగే చేసి నిద్రపోండి. నిద్రపోతే అప్పుడు మనకేమవుతుంది, స్వామి మనం అడిగినది మనకు జరుగుతుంది అనమాట. ఇట్లా అలాగే రాత్రికి నిద్ర మెలకు వచ్చినా కానీ ఏం చేయాలి? ధ్యానం చేసి నిద్రపోవాలి. ధ్యానం నిద్ర, ధ్యానం నిద్ర, నిద్ర ధ్యానం, అట్లా ధ్యానం నిద్ర, నిద్ర ధ్యానం అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి తోడయ్యి ఓపెన్ అవుతుంది. కంటికి కనపడని టైం లైన్ మనం శ్రీనివాసుని కానీ ఇంకేదైనా కానీ మనం దర్శించుకోవచ్చు. మనకి ఇన్నర్ చెప్తుంది అనమాట. మాట్లాడటం స్టార్ట్ చేసి మనకి చెప్తా ఉంటుంది. ఫిజికల్ బాడీలో ఖర్చులు, ఫిజికల్ బాడీతో వెళ్ళటం ఖర్చు, శ్రమ, మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేది, ట్రైన్లో వెళ్ళేది, అక్కడ ఉండేది, చాలా ఈ రోజుల్లో చాలా ఏమవుతుంది అందరూ టైంతో పరిగెత్తుతున్నాం కదా. అట్లా టైంతో పరిగెత్తి టైం లేక చూడాలని కోరికతో అందరూ చూస్తాం, మనం చూడలేకపోతున్నాం. ఇలాంటి ఇబ్బంది ఏం లేకుండా మనం ఏంటి ఇలా టైం లైన్లోనే చూసుకోవచ్చు. మృగజాతులైన దేవతల్ని ఇంకా ఎందరినో దర్శించాలంటే మనకి ఇదే బెస్ట్ మెథడ్. కళ్ళలో కనిపించి మాట్లాడేది ఏ శ్రీనివాసుడు అంటే కొలువు శ్రీనివాసుడు అంట. సమస్య వచ్చిందంటే వెనక నేను ఉన్నాను నడువు అని చెప్పేది ఎవరంటే ఉగ్ర శ్రీనివాసుడు. అంటే 3 ఆయన. నువ్వు జీవుడివి, ఆత్మ శాశ్వతం అని చెప్పి ఆయన మొదటి శ్రీనివాసుడు. ఎవరు? భోగ శ్రీనివాసుడు. సో అందరం ఎంత మిస్ అవుతున్నాము ఈ లైన్లో పడి వెళ్ళి లైన్లో పరిగెత్తు అన్ని చేసి, అది కూడా ఆ దర్శనం కూడా ఆ తర్వాత భోజనాలు చేసుకుని హ్యాపీగా వస్తాం. కాకపోతే మన మనసంతా వాటిలోనే నిండిపోతుంది, ఆ హడావుడిలో వాటిలో నిండిపోతుంది. కానీ ఇలా మనోనేత్రంతో అక్కడ టైం పెట్టి వెళ్ళటానికి చూసుకోలేకపోతున్నాం, ఇది మిస్ అవుతున్నాం. సో అందుకే ఏం చేయాలి? హ్యాపీగా ఏం చేయాలి? చక్కగా మధ్యరాత్రిలో మెలకు రావని చెప్పి పడుకునే ముందు ధ్యానం చేసుకోవాలి.
చేసుకొని మధ్యరాత్రి మెలకు రావాలని కోరుకోవాలి. ఖచ్చితంగా మెలకు వస్తుంది. వచ్చినప్పుడు చక్కగా 36 కౌంట్స్ చేసుకొని స్వామిని రిక్వెస్ట్ చేసుకోవాలి 3 సార్లు దర్శనం కావాలని. అన్నాక మళ్ళీ 36 కౌంట్ చేసి నిద్రపోవాలి. చక్కగా మనకి ఇది జరుగుతుంది అనమాట. అసలు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు. శంకర్జీ మహారాజ్ వీళ్ళందరూ ఏం చేశారు, చాలా చాలా తపస్సు చేశారు. చేసినా కానీ వాళ్ళకి దర్శనం జరిగింది. ఇప్పుడు చాలా ఈజీగా జరిగిపోతుంది. స్వామి ఈజీగా మనం ఇప్పుడు ధ్యానంతో ఈజీగా మనం చూడగలుగుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ శాకాహారంగా ఉండాలి, లేదంటే అయినా మనకి దర్శనం ఇవ్వడు. ఎట్లా ఇస్తాడు శాకాహారి కాకపోతే జీవులు హింసిస్తుంటే? సో ధ్యానంలో కూర్చుని మనం మంచం మీద అయినా కానీ ఈజీగా కూర్చుని చేసేసి లేసి అక్కడ వేరుగా వెళ్ళిపోయి కూర్చోవాల్సిన అవసరం లేదు. మనం లేచిన దగ్గర కూర్చుని చేసుకోవాలి. అప్పుడు స్వామిని దర్శనం ఇమ్మని చెప్పి అడగచ్చు, లేదంటే మన సమస్యలు ఏమైనా అడగవచ్చు. ఏం చెప్పినా స్వామి అవన్నీ వింటారు. కొలువు శ్రీనివాసులు అయితే మొత్తం వింటారు, చూస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా, కొలువు శ్రీనివాసుని అక్కడ కూర్చోబెట్టి లెక్కలు చెప్తారు, ఆదాయ వివరాలు, హుండీ వివరాలు, అనుదాన వివరాలు అన్నీ చెప్తారని. సో అది ప్రార్థన అంటే ఏంటి, అడగటం. ధ్యానం అంటే ఏంటి, వినడం. మనం సైలెంట్ అయితేనే కదా మరి అవతల వాళ్ళు చెప్పేది మనకు వినిపించేది. మనం వినగలం. ప్రార్థన అంటే వన్ వేనే. ప్రార్థన అంటే వన్ వే, అడుగుతూ ఉంటాం. మరి అడిగినాక మరి తిరిగి ఆయన సమాధానం చెప్పింది మనం వినాలి కదా. వినాలంటే ధ్యానం చేయాలి. సో స్వప్నంలో శ్రీనివాసుని దర్శించుకోండి. భోగ శ్రీనివాసుని దర్శించుకుంటే భోగాలు పొందుతాం. కొలువు శ్రీనివాసుని దర్శించుకుంటే కష్టాలు చెప్పుకుంటాం. ఉగ్ర శ్రీనివాసుని దర్శనం చేసుకుంటే ఏం చేస్తాము, సమస్యలు తీర్చుకుంటాం. అదంతా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంకా యాక్చువల్గా నాకు ఇక్కడ ఏంటంటే అనుభవం ఏంటంటే, ఈ క్లాస్ ఇచ్చినాక నాకు టక్కమని చెప్పేసి నాకు తిరుపతి వెళ్ళడానికి నాకు ఛాన్స్ వచ్చింది. ఒక ఇది ఉంది, బ్రేక్ దర్శనంలో తిరుమల. అసలు నాకు అసలు అలా సడన్ గా వస్తున్న అవకాశం లేదు. లాస్ట్ బుధవారం గురువారం నేను అక్కడ తిరుమలలోనే ఉన్నాను. చక్కగా బ్రేక్ దర్శనం, చక్కగా చాలా దగ్గరగా స్వామిని చూశాను. ఎప్పుడు చూస్తుంటాం బ్రేక్ దర్శనానికి వెళ్ళి. ఈసారి చాలా రష్ కూడా తక్కువ ఉన్నట్టుంది, షష్ఠి అనుకుంటా ఆ రోజు. పక్కనే విగ్రహాలు. నాకు అర్థం కాలేదు చూసినప్పుడు. నేను గరుడ అమ్మవారు నాకు అర్థం కాలేదు, చూశాను. ఇప్పుడు అసలు అప్పటికి క్లాస్ కూడా నేను ఇచ్చేయలేదు. వచ్చినాక చూస్తే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అట్లా స్వామి ప్రతి చోట మహిమలను చూపిస్తూనే ఉంటారు. ఇంకా నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది ఈ క్లాస్ రావటము. ఓకే, నాకు ఆ స్వామి అక్కడ ఉండే స్వామిని చెప్పటం అనేది నాకు విచిత్రంగా అనిపించింది. ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా నేను కరోనాకు ముందు ఒకసారి మేము తిరుపతి వెళ్ళినప్పుడు మార్నింగ్ అంగప్రదక్షిణ అంటాం కదా, ఆ దర్శనం దొరికింది నాకు. దొరికినప్పుడు ఎర్లీ మార్నింగ్ లేసి ఆ పుష్కరంలో స్నానం చేసి మేము అందరం బాగా చాలా పెద్ద వర్షం, 1:30కే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు అట్లా తగ్గేది అనుకుంటా. సరే ఓకే అనుకొని ఇంక అట్లాగే లైన్లో నుంచున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం ఆపలేదు. ఆపుతారేమో అనుకున్నాం, ఆపలేదు. చేసినప్పుడు అంత పెద్ద వర్షంలో అప్పుడు 1:30 అప్పుడు సుప్రభాత సేవ చేస్తున్నారు. 1:30కి స్నానం చేసి వచ్చినట్టు 2:30కో 3కో సుప్రభాత సేవ స్టార్ట్ అయింది. మేము లైన్లో నుంచి ఉన్నాం. దాని తర్వాత అంగప్రదక్షిణ చేపిస్తారంట. అసలు పైన ఇక్కడ సుప్రభాత సేవ జరుగుతుంది, పైన కొంగలు ఒక 20-25 కొంగలు ఉంటాయి. చుట్టూ పైన ప్రదక్షిణ, ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. ఎంత ఆశ్చర్యం వేసిందంటే అంత పెద్ద వర్షంలో అవి ఎట్లా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసి నాకు అంగప్రదక్షిణ చేసి 4 రోజుల పాటు నాకు గొంతు పని చేయలేదు. కానీ అవి ఎంత వర్షంలో మరి వాటి రెక్కలు కూడా ఆరిపోకుండా అవి చేస్తున్నాయి. ఆ తర్వాత గరుడు సేవ చేస్తున్నప్పుడు ఒక గరుడు పక్షి తిరిగింది. అదంతా చూసాను. నేను మా సిస్టర్ చూస్తున్నాము, పక్కన వాళ్ళు చూపిస్తుంటే మాకు కనపట్లేదు అంటున్నారు. ఇదేంటి వీళ్ళు నమ్మట్లేదు, మనకు కనపడుతుంది వాళ్ళు కనపట్లేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. తర్వాత చూడండి లాస్ట్కి ఒక ఆవిడకి ఒక కొంగ కనిపించింది. నాకు అసలు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆ తర్వాత ప్రదక్షిణ అయిపోయి మేము లోపలికి వెళ్ళినాక, గుడిలోకి లోపలికి వెళ్ళినాక అప్పుడు మామూలుగా దర్శనం తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసినాక మళ్ళీ బ్రేక్ దర్శనానికి వచ్చాం కదా, మళ్ళీ వెళ్ళాము స్వామి దగ్గరికి. అంటే మాకు ఇదేమో అంగప్రదక్షిణ ఫ్రీ దర్శనం వచ్చింది. మళ్ళీ వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్తే స్వామి నా మొహం పెట్టి చూసినట్టు అనిపించింది. చాలా దగ్గర నుంచి చూసానమాట. నాకు ఒక క్షణం ఉలిక్కిపడ్డా. నాకేంటి తెల్లవారుజాము నిద్ర లేక చేయటం వల్ల నాకు అలా తూలొచ్చిందా లేకపోతే ఏంటో అనుకున్నా. ఆ తర్వాత ఈ నండూరు శ్రీనివాస్ గారు కదా, ఆయన దానిలో వెళ్ళిన అక్కడ ఇంకొక ప్యారలల్ లైన్ ఉంటుంది, అక్కడే స్వామి పక్కన కూడా ఉంటారు అనేది ఆయన చెప్పారు. సో ఇట్లా ఎంతమంది పెద్దలు ఎంతమంది గురువులు చెప్తున్నారు. మన వంశీ సార్ కూడా అదేగా చెప్తున్నారు. ఎంతమంది పెద్దలు ఎంతమంది గురువులు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ఇంకో ప్యారలల్ లైన్ సంథింగ్ అక్కడ చాలా విశేషమైన
మహా పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంది అనేది నాకు అక్కడ బాగా నిదర్శనమైంది. ఆ తర్వాత ఇప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి అనుభవమే కదా. తిరుమల వెళ్ళినాక మనమైతే వచ్చేస్తాం ఫిజికల్ బాడీ. కానీ మనసు మాత్రం 2, 3 రోజులు అక్కడే అనుభవాల్లోని, ఆనందంలోని అలా ఉండిపోతాం కదా. సో అందుకే మన సమస్యలు ఏదైనా సరే చెప్పి ఆ జ్ఞానము, అజ్ఞానము శక్తో లేకపోతే ఆయన దర్శనము సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా మనకి భావించి అక్కడ ఖచ్చితంగా ఉన్నారు అనే ఒక భావన నమ్మకంతో చేస్తే జరుగుతుందని స్వామి మనకి చెప్తున్నారు. ఫస్ట్ ఇట్లా స్వప్నం అడిగితే ఫస్ట్ 11 days లో ఖచ్చితంగా కనపడుతుంది. లేదు అంటే ఇంకొంచెం చేస్తే 40 days లో రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మనకి భావన అనేది ముఖ్యం. ఈ తెట్టలోయ మహిమలు, తెట్టలు అంటే తెట్టలాయ మహిమలు, తెట్టలు అంటే తెలుసుగా తేనెట్టుని కదిలిస్తే ఎలా మీద పడతాయో మహిమలు, అలా ఆయన మహిమలు వచ్చి మీద పడతాయి. ఇప్పుడు ఏం చెప్పా కదా ఆయన మహిమ. అట్లా అసలు అప్పటి వరకు నాకు ఎంత కొంచెం అర్రకొర్రగా ఉండేది, అంటే నమ్మేదాన్ని. బట్ అది ఇంకంతే, ఇక అది 100% అనమాట. ఇంక దాన్ని మార్చడం లేదన్నట్టుగా నాకు అప్పటి నుంచి నమ్మకం కలిగింది బాగా గట్టిగా. అలా ఆయన మహిమలు ఎంత అద్భుతం చూడండి. మరి ఇది కట్టెదుట వైకుంఠం, కానీ మనం పట్టించుకోవట్లేదు. కట్టెదితే వైకుంఠం ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాము, దాన్ని పట్టించుకోకుండా ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతున్నాం. ఏదో హడావుడిగా వస్తున్నాం, హడావుడిగా వెళ్ళిపోతున్నాం. మేము కూడా వెళ్ళాము వచ్చాము, కానీ మన కోరికలు తీరలేదా, స్వామి చేయలేదు, ఇలా ఆలోచిస్తున్నామే. కానీ మనోనేత్రంతో దర్శించుకోవాలి. ఆ టైం లైన్లోకి వెళ్ళి మనం చూడాలి, చూసి కరెక్ట్గా చెయ్యాలి, ధర్మంలో ఉండాలి, శాఖాహారిగా ఉండాలి. ఇలాంటి ఆలోచన విధానంతో ఉండి చేస్తే ఎందుకు జరగదు. సో అలా చేయమని సార్ చెప్తున్నారు ఇక్కడ. సో ధ్యానం చేసి స్వప్నంలో ఆయన దర్శించి మీ సమస్యలు చెప్పుకోండి, లేదా స్వామి దర్శనం అడగండి, లేదా థ్రెడ్ పట్టుకుని ఉన్నారు కదా శ్రీనివాసుడు, జ్ఞాన శ్రీనివాసుడు, భోగ శ్రీనివాసుడు, ఆయన్ని దర్శించుకోండి. సో ఈ చాయిస్ ఏంటి, ఏదైనా సరే మనదే. ఆ చాయిస్ ఏంటి ఏదైనా కానీ మనదే. ఏం చేయాలి, ఈ 4 శ్రీనివాసులు ఉన్నారు, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. 4 శ్రీనివాసులు. ఫస్ట్ అయినా భోగ శ్రీనివాసుడు, జ్ఞాన శ్రీనివాసుడు. ఆయనలాగా భోగాలు కావాలి, జ్ఞానం కావాలి ఆయన. సో రెండో ఆయన ఎవరు, కొలువు శ్రీనివాసుడు. ఆయన ఏంటి, చక్కగా కర్మ సిద్ధాంతం అన్ని ఆయన మనం చూస్తాడు, వింటాడు, మన కళ్ళలోకి వస్తారు. మన కర్మలకు సంబంధించిందంతా కర్మ సిద్ధాంతానికి కనెక్ట్ అయి ఉంటారు ఆయన. తర్వాత మూడో ఆయన ఎవరు, ఉగ్ర శ్రీనివాసుడు. ఆయన ఏంటి, మన చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తుల్ని, కోపం ఆయన కళ, నెగిటివ్ శక్తులన్నింటినీ దూరంగా పెట్టి మన సమస్యలు మీరు నడవండి, మీ వెనక నేను ఉన్నాను, మీకు నేను చేస్తాను అని చెప్తారనమాట. తర్వాత ఆయన మలయప్ప స్వామి. ఆయన ఊరేగింపులు వాటిలో చక్కగా నవ్వుతూ హాయిగా ఉంటారనమాట ఆయన. సో మనం ఏం చేయాలి, వీళ్ళ నలుగురిని మూల విగ్రహం, మూల బేరండం, ఆయన శిలాతో ఆయన చెప్పారు కదా టైం లైన్లో వీళ్ళు సిల్వర్ తట్టే అక్కడ కనెక్ట్ అయ్యి ఉంటారు. మనం చాలా మంది ఇంకా చెప్తారు అక్కడే 3000 అడుగుల లోతులు ఆయన తపస్సు చేసుకుంటూ 200 కోట్ల సంవత్సరాల నుంచి ఆయన అక్కడే ఉన్నారు, ఆ శక్తి అక్కడే ఉంది అని చెప్తా ఉంటారు. ఇందాక మేడం చెప్పారు కదా అక్కడ శిలలాగా మారిపోయారు, ఇంకా మానవ కన్నులకు కనపడకూడదు అనేసి. సో మనోనేత్రానికి మాత్రం ఆయన ఖచ్చితంగా నమ్మి వెళ్ళిన వాళ్ళకి ఆయన కనిపిస్తూ ఉంటారు. మనం ధ్యానం ఏంటి, మనకు సమస్య ఉందనుకోండి, కళ్ళు మూసుకోండి, కూర్చోండి, నైట్ ధ్యానంలో మెలకు రమ్మని కోరుకోండి, నిద్రపోయే ముందు ధ్యానం చేసుకొని ఖచ్చితంగా మెలకు వస్తే 36 కౌంట్స్ చేయండి. చేసినాక 3 సార్లు అడగండి. సమస్యను అడుగుతారా, దర్శనం అడుగుతారా, జ్ఞానం అడుగుతారా, శక్తి అడుగుతారా, ఆయన అడగండి నమ్మకంతో. చెప్పారు కదా భావించండి, అది ఉంది జరుగుద్ది అని. అంతేగాని ఊరికి టెస్ట్ చేద్దాం అన్నట్లుగా కాకుండా చెయ్యండి. చేస్తే మళ్ళీ తర్వాత 36 కౌంట్ చేయండి, చక్కగా పడుకోండి. పడుకున్నాక 11 రోజుల లోపల ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. కొలువు శ్రీనివాసుడు ఆయన మాట్లాడతాడు మనతో. మాట్లాడి మన సమస్యకి సమాధానం మనకు దొరుకుతుంది. 11 రోజులు లేదు అంటారా, 11 రోజులు అవ్వలేదా, కర్మలు ఇంకా ఎక్కువ ఉన్నాయా, 40 రోజుల లోపల ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇది చాయిస్ ఏంటి మనదే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ధ్యాన వెంకటేశ్వరం. ధ్యానం చేసి వెంకటేశ్వర స్వామిని ఎలా మనం పొందొచ్చు టైం లైన్లో అనే దాని గురించి సార్ చక్కగా అద్భుతంగా వివరించారు. ఇది ఎలా ఉందంటే అసలు అక్కడికి వెళ్ళి తిరుమల కొండను దర్శించుకొచ్చినంత సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఇది క్లాస్ విన్నాక మరి మీకు ఎలా అనిపించిందో చాలా చక్కగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అర్థమైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.